ఈ రోజున భయం లేదు అన్నటువంటి వారే భయంతోనే వణికి చచ్చిపోయారు. ప్రపంచంలో చాలామంది మాకు అసలు భయమే లేదు, భయానికే మేము వణుకు పుట్టిస్తామని మాట్లాడినటువంటి వారే భయంతోనే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు చాలామంది. అందులో ప్రాముఖ్యంగా చెప్పాలంటే అడాల్ఫ్ హిట్లర్ అనేటువంటి ఒక జాతి దురహంకారి, జర్మనీ నియంత, రెండో ప్రపంచ యుద్ధానికి కారకుడు. మొదటి ప్రపంచ యుద్ధంలో 1916లో ఆ వ్యక్తి ఒక ఆర్డినరీ సోల్జర్, కానీ రెండో ప్రపంచ యుద్ధం నుంచి వచ్చేటప్పటికి జర్మనీకి నియంత అయిపోయాడు, లీడర్ అయిపోయాడు. అతని యొక్క భావోద్వేగమైనటువంటి ప్రసంగాల ద్వారా అనేక మంది యువతను చాలా రెచ్చగొట్టి మాట్లాడుతుండేటువంటి వారు జాతి దురహంకారిగా పేరు తెచ్చుకున్న ఆ వ్యక్తి 60 లక్షల మంది యూదుల్ని గ్యాస్ ఛాంబర్స్లో వేసి చంపినటువంటి మహాక్రూరుడు ఈ యొక్క హిట్లర్. భయానికే భయం నేనంటే అన్నాడు. ఈ ప్రపంచంలో భయానికే నేనంటే భయం, ఎవరికీ భయపడలేదు ఆ వ్యక్తి. కానీ రెండో ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత వ్యక్తి అమెరికా ఒలిచి నన్ను చంపేస్తారు, నన్ను పట్టుకుని తీసుకెళ్ళిపోతారు భయంతో ఆ వ్యక్తి తన గన్ తీసుకుని తానే ఆత్మహత్య చేసుకుంటాడు అడాల్ఫ్ హిట్లర్.